నూలు బస్సు ప్రమాదంలో 19వ మృతదేహం సస్పెన్స్ వీడింది. చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా నిర్ధారించారు అధికారులు. డీఎన్ఏ పరీక్ష ద్వారా తేల్చారు. కాసేపట్లో మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. హైదరాబాద్ ఆరంఘర్లోని వి కావేరీ ట్రావెల్స్ బస్ ఎక్కాడు. ముందస్తు రిజర్వేషన్ లేకుండానే బస్ ఎక్కాడు. త్రిమూర్తి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. అయితే అతడి ఫోన్ కలవలేదు. అప్పటికే బస్సు ప్రమాదం సమాచారం తెలియడంతో హుటాహుటీనా కర్నూలుకు వెళ్లారు. డీఎన్ఏ శాంపిల్స్ కూడా ఇచ్చారు. మిగిలిపోయి ఉన్న 19వ డెడ్ బాడీతో శాంపిల్స్ మ్యాచ్ అవ్వడంతో మృతదేహం అప్పగించేందుకు ఫార్మాలిటీస్ పూర్తి చేశారు అధికారులు. మరి కాసేపట్లో డెత్ సర్టిఫికేట్ అందజేయనున్నారు. మిగిలిన మృతదేహాల అప్పగింత పూర్తయింది. అంబులెన్సుల్లో డెడ్ బాడీలను వారి స్వస్థలాలకు పంపించారు. బీహార్కు చెందిన అమృత్ కుమార్ మృతదేహానికి కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించారు అతడి కుటుంబ సభ్యులు. అవి శాంపుల్స్ అన్ని మ్యాచ్ ఇవాళ వచ్చాయి. సో ఎవరి రిలేటివ్స్ కి వాళ్ళ బాడీ అందజేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఒక 10 బాడీస్, ఒక 7 ఫ్యామిలీస్ వి అందజేశామండి. అండ్ రేపు ఇంకొక 2 వస్తున్నారు. సో మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఏదైతే ఉందో అది కూడా ట్రేస్ చేయగలిగాము విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో త్రిమూర్తి అని చెప్పి తెలిసింది ఆ బాడీ ఆ వ్యక్తిదని చెప్పి. వాళ్ళు కూడా రిలేటివ్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళ డిఎన్ఏ శాంపిల్ ఇవాళ మార్నింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మాక్సిమం రేపు మార్నింగ్ కల్లా మేము రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళ బాడీ కూడా వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చిన తర్వాత ఆ బాడీ అందజేయడం జరుగుతుంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబీకులు అంటున్నారు. బస్సు ప్రమాదంలో సొంత వారిని కోల్పోయిన వారు శోకసంద్రంలో ఉన్నారు. తమ వారి మృతదేహాలను గుర్తించి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. बॉडी कलेक्ट कर लिया, चलो बाकी जो बच्चा एक्सपायर हो गया उसका तो मैं उसका तो कुछ बोल नहीं सकता, वो तो मेरा गया और मेरे को उतना दुख है. ड्राइवर को नेग्लिजेंसी है, ठीक है ना. आप लोग तो सुना ही होगा, सामने से जो ड्रंकर वो आ रहा था उसको पिछल के काफी लंबा दूर तक लेके गया. इवन दो 400 पीस 500 पीस सुनने में जो कि न्यूज में देख रहा था, जो मोबाइल था उसी वजह से बहुत जल्दी आग पकड़ लिया. तो इसीलिए इतना ज्यादा हादसा हुआ. उसी वजह से जो दरवाजा है वो भी लॉक हो गया ना था, इसलिए खोल नहीं पाया, इसलिए इतना ज्यादा हादसा हुआ. नहीं तो ये भी नहीं होना. दे दिया बॉडी कलेक्ट. కర్నూలు బస్సు ప్రమాదంలో 19వ మృతదేహం సస్పెన్స్ వీడింది. చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా నిర్ధారించారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఈ డెడ్ బాడీని వారి కుటుంబ సభ్యులకు ఎంతసేపట్లో అందజేయనున్నారు? డీటెయిల్స్ ఏంటి? ప్రియా, కర్నూలు బస్సు ప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. వారిలో 12 మృతదేహాలకు సంబంధించి వారి బంధువులు క్లెయిమ్ చేశారు. అయితే 19వ మృతదేహానికి ఎవరనేది ఇవాళ ఉదయం వరకు సమాచారం లేదు. ఎందుకంటే ఆ 18 మంది రిజర్వేషన్ చేసుకున్నారు. ఆ 19వ వ్యక్తి మాత్రం రిజర్వేషన్ లేకుండా హైదరాబాద్లో ఆరాంఘర్ దగ్గర బస్సు ఎక్కారు. రిజర్వేషన్ చేసుకోకుండా బస్సు ఎక్కడంతో ఆయన ఎవరైంది తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే 18 మందికి డిఎన్ఏ పరీక్షలు చేసి మృతదేహాలు అప్పగిస్తున్నారు. 19వ మృతదేహానికి సంబంధించి చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన బంధువులు ఇవాళ సంప్రదించారు. త్రిమూర్తి అనే వ్యక్తి హైదరాబాద్ వెళ్లి తిరిగి ఊరు చేరుకోలేదు. దీంతో ఫోన్లో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ నేపథ్యంలో కర్నూలులో బస్సు దగ్ధం కావడం, అందులో 19 మంది మృతి చెందారన్న సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు ఇవాళ కర్నూలులో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి సంప్రదించారు. కుటుంబ సభ్యుల డిఎన్ఏ నమూనాలను సేకరించి మంగళగిరి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు. కొద్దిసేపటి క్రితమే ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఈ మృతదేహం త్రిమూర్తిగా గుర్తించారు. దీంతోనే ఆ మృతదేహాన్ని బంధువులకు కొద్దిసేపట్లో అప్పగించనున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడంతా మార్చురీ దగ్గర బంధువులతోనే ఉంది. అందులో కుప్పం త్రిమూర్తికి చెందిన బంధువులు కూడా ఉన్నారు. కొద్దిసేపట్లో వారికి అప్పగించున్నారు. ఇప్పటి వరకు 14 మృతదేహాలు 14 మృతదేహాలు అప్పగించారు. త్రిమూర్తి మృతదేహం బంధువులకు అప్పగిస్తే 15 అవుతాయి. ఇంకో 4 మృతదేహాలు ఉంటాయి. అందులో ఫిలోమిన్ బేబీ అనే మహిళ, ఆమె కుమారుడు కిషోర్, వారిద్దరితో పాటు దీపక్ అనే వ్యక్తి, మరొక ప్రశాంత్ అనే వ్యక్తి, ఈ 4 మృతదేహాలు ఇక్కడే ఉన్నాయి. దీపక్ అలాగే ఫిలోమిన్ బేబీ, కిషోర్కి సంబంధించిన మృతదేహాలకు చెందిన బంధువులు
అధికారులను సంప్రదించారు. కొద్దిసేపట్లో ఇక్కడికి వారు వచ్చి ఆ 3 మృతదేహాలను తీసుకువెళ్లే అవకాశం ఉంది. ప్రశాంత్ మృతదేహం మాత్రం ఇవాళ ఇక్కడే ఉండే అవకాశం ఉంది. రేపు ఆ మృతదేహానికి సంబంధించి వారి బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. ప్రియా. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కర్నూలు బస్సు ప్రమాదంలో 19వ మృతదేహం సస్పెన్స్ వేడింది. చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా నిర్ధారించారు అధికారులు. డిఎన్ఏ పరీక్ష ద్వారా తేల్చారు. కాసేపట్లో మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. హైదరాబాద్ ఆరంఘర్లో వి కావేరీ ట్రావెల్స్ బస్ ఎక్కాడు. ముందస్తు రిజర్వేషన్ లేకుండానే బస్ ఎక్కాడు. త్రిమూర్తి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. అయితే అతడి ఫోన్ కలవలేదు. అప్పటికే బస్సు ప్రమాదం సమాచారం తెలియడంతో హుటాహుటీన కర్నూలుకు వెళ్లారు. డిఎన్ఏ శాంపిల్స్ కూడా ఇచ్చారు. మిగిలిపోయి ఉన్న 19వ డెడ్ బాడీతో శాంపిల్స్ మ్యాచ్ అవ్వడంతో మృతదేహం అప్పగించేందుకు ఫార్మాలిటీస్ పూర్తి చేశారు అధికారులు. మరి కాసేపట్లో డెత్ సర్టిఫికెట్ అందజేయనున్నారు. ఇక ఇప్పటికే మిగిలిన మృతదేహాల అప్పగింత పూర్తయింది. అంబులెన్సుల్లో డెడ్ బాడీలను వారి స్వస్థలాలకు పంపించారు. బీహార్కు చెందిన అమృత్ కుమార్ మృతదేహానికి కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించారు అతడి కుటుంబ సభ్యులు.